అప్పుడెప్పుడో విదేశీ ఆక్రమణదారులు ఔరంగజేబు, అక్బర్, బాబర్ వంటి రాజులు యుద్ధాలు చేసి భారతదేశంపై దండయాత్రలు చేసి దేవాలయాలపై దాడులు చేశారని మనం చరిత్రలో చదువుకున్నాం. కానీ ఇప్పుడు దేవాలయాల నుంచి నగలు, నిధులు, విగ్రహాలు లాక్కొనడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇప్పుడు యుద్ధాలు లేవు. అయినా కూడా దేవాలయాల ఆస్తులపై వివాదాలు ఆగడం లేదు. ఇటీవల కొన్ని రాష్ట్రాలలో దేవాలయాలకు చెందిన ఇత్తడి, వెండి సామాన్లను అమ్మేయాలని ప్రయత్నాలు జరిగాయి. కోర్టులు జోక్యం చేసుకొని వాటిని ఆపాల్సొచ్చింది. కేరళలో ఆలయ వస్తువులు అమ్మే ప్రయత్నం జరిగింది. అలాగే తమిళనాట వెండి, ఇత్తడి సామాన్ల విక్రయ ప్రణాళిక కూడా జరిగింది. కర్ణాటకలో దేవాలయ ఆస్తులపై వివాదాలు జరిగాయి. ఈ పరిణామాలన్నీ హిందూ సమాజంలో ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా మరొక వైపు మసీదులకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడాలి అంటారు. చర్చీల ఆస్తులపై ఎవ్వరూ మాట్లాడరు. కానీ హిందూ దేవాలయాల ఆస్తులపై మాత్రం తరచూ చర్చలు వస్తూనే ఉన్నాయి. చాలా మంది దీని మీద ప్రశ్నలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల మౌలానా జావేద్ అనేవారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవి మరింత వివాదానికి దారితీశాయి. ఆయన అభిప్రాయం ఏంటంటే, దేవాలయాల్లో ఉన్న బంగారం ప్రజలకు పంచాలి అని. అంటే భక్తులు దేవుడికి సమర్పించిన కానుకలను ప్రభుత్వమే ప్రజలకు పంపిణీ చేయాలి అని. భక్తి భావంతో సమర్పించిన బంగారం, నగలు వాటి యాజమాన్యం ఎవరిది? ఆలయ ట్రస్ట్‌దా లేదా ప్రభుత్వానిదా? ఇది కేవలం ఆస్తి విషయం కాదు. భక్తి, సంప్రదాయం, విశ్వాసం, రాజ్యాంగం అన్నిటిని తాకే ప్రశ్న. మరొక పక్క కొంతమంది ఇలా అంటున్నారు. సమాజ సేవ కోసం ఉపయోగిస్తే మంచిదే. మరికొందరు దేవుడికిచ్చింది దేవునిదే. చివరి ప్రశ్న ఏంటంటే, ప్రజాస్వామ్య దేశంలో దేవాలయ ఆస్తులపై నిర్ణయం ఎవరు తీసుకోవాలి? భక్తుల అభిప్రాయం ఎంతవరకు పరిగణించాలి? అన్ని మతాలకి ఒకే విధమైన నియమాలుండాలా? వీటన్నిటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు దేవుడి బంగారం, అలాగే నిధుల గురించి మాట్లాడారు. అది పంచేయమన్నారు. రేపు దేవాలయ భూములు, ఎల్లుండి దేవాలయాలేనా? యుద్ధాల్లో దోచుకున్నారు. అది ఆక్రమణ. ప్రజాస్వామ్యంలో తీసుకుంటే దాని పేరేంటి? దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సీతామాత ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.